వ్యవసాయ సాగులో మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు పెస్టిసైడ్స్, యూరియా వాడకం తగ్గించాలన్నారు. యూరియా అధికంగా వాడటం వల్లే పంజాబ్లో క్యాన్సర్ ముప్పు పెరిగిందన్నారు. సాగులో పాక్షికంగా ఆరుతడి పాటించాలన్నారు మంత్రి తుమ్మల. వికారాబాద్ జిల్లా ధరూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్తో ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మా పిల్లలకి ఇప్పుడుండే వ్యవసాయం చేసే వాళ్ళకి మీ విజ్ఞానం మొత్తం వాళ్ళకి వెళ్ళాలి అని నా బాధ. అందుకని మీరు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం మంచి మనిషి దగ్గర పెట్టారు కాబట్టి దీన్ని కంటిన్యూ చేయండి. ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి దయచేసి శాస్త్రజ్ఞులు చెప్పింది వాళ్ళు పుస్తక రూపంలో చేసినా మీరు ప్రాక్టికల్గా మీరు చేసినా రెండింటినీ సింక్రనైజ్ చేసి అనుసంధానం చేసి మేలైన పద్ధతులతో వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని మీ యొక్క అనుభవాలను జోడించి మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కోసమే విశ్వవిద్యాలయం ఈ మహాప్రక్రియని ప్రారంభించింది. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున 2వ తారీఖున విత్తనాలు కూడా అడిగారు మీరు. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి తయారైన మొత్తాన్ని రైతులు ఇవ్వమని చెప్పాం. ప్రతి గ్రామంలో ఈ సదుతులట్ట ప్రతి గ్రామంలో పెడుతున్నాము. విత్తనాలు కూడా ప్రతి గ్రామంలో ఇవ్వండి. నారాయణ గారు మంచి విత్తనం ఏం కంది పండిస్తుండా, లేకపోతే నరసింహారెడ్డి గారు వరి పండిస్తుండా, శ్రీనివాసరెడ్డి గారు ఏం పండిస్తారో ఆ ఫౌండేషన్ స్టేజ్ ఇవ్వండి. ఆయన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని డెవలప్ చేసి ఆ ఊళ్ళో ఇచ్చుకుంటాడు. అట్లా 3 సంవత్సరాలు పనికొస్తాయి కదా జానయ్య గారు. ఆ 3 సంవత్సరాల్లో మనం ఈ బ్రోకర్ కంపెనీల దగ్గర, బక్వాస్ కంపెనీల దగ్గర, దొంగ కంపెనీల దగ్గర దొంగ విత్తనం కొనే బాగా తప్పుద్ది. మన రైతు పండించిన విత్తనమే మనకు వస్తుంది. పూర్వం అట్లా ఉండేది. కానీ మనకు బద్దకం ఎక్కువైన తర్వాత వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళకేం తప్పు లేదు, మనం చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు. ఆ మోసం దగా పడకుండా ఉండాలంటే మన ఇత్తనం మనమే తయారు చేసుకోవాలి. కాబట్టి దయచేసి అది కూడా జూన్ 2వ తారీఖున మొదలు పెడతాం. ఈ రకంగా ప్రభుత్వానికి ఎంత వెసులుబాటు ఉంటే అంత మన కమిషన్ చైర్మన్ గారు చెప్పింది ముఖ్యమంత్రి గారు మనసులో ఉంది. ప్రభుత్వం వెసులుబాటు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకుపోతాం.